హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మన వీడియో ఈవినింగ్ స్నాక్ అనమాట. అంటే బఠానీతో 2-3 వెజిటేబుల్స్ వేసి చేశాను. చాలా చాలా మంచిది, చాలా పోషకాలు ఉన్నాయన్నమాట హెల్త్కి మాత్రం. అలా అప్పుడప్పుడు చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు చేసినవి మీకు తెలియడం కోసం, వాటి గురించి వాటి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా తీసుకోవాలని నేను తెలుసుకొని, ఎందుకంటే మనం తిన్నది మనకు తెలియాలి కదా, ఎందుకు తింటున్నాం, దేనికోసం తింటున్నాం అనేది కూడా మనకు తెలియాలి కదబ్బా. అందుకే కొన్ని తెలుసుకొని తింటే కంపల్సరీగా మనం అవి తినడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. వాటిలో ఏమున్నాయి, మనకు బాడీకి ఎంతవరకు యూజ్ అవుతాయి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తెలిస్తేనే మనం అది ఓహో మంచిది మన బాడీకి అని తీసుకుంటాం కదా. సో అలా నేను రెగ్యులర్గా ప్రతిదీ చెప్తుంటాను అనమాట. ఏ వీడియోలైనా నేను రెగ్యులర్గా ఇవే చేయలేం కదా. సీజనల్గా మనకి ఎలాంటి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి, ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి, ఎప్పుడు ఏవి తీసుకోవాలనేది, ఏ వెజిటేబుల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటివి మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అని మినిమం మనం తెలుసుకోవాలన్నమాట. అలాంటి ఏంటంటే ఇది తీసుకుంటే మంచిది, ఈ వెజిటేబుల్, ఈ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది, ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ తినాలి కంపల్సరీగా, మన ఆరోగ్యానికి చాలా మంచిది, మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా అని ఆలోచించి మన సీజనల్గా ఎప్పుడు ఏ ఉంటే అవి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలబ్బా. అందులో బెనిఫిట్స్ ఏమున్నాయి, మనం బాగా వెయిట్ పెరగడానికి ఉన్నాయా, అవి యూజ్ అవుతాయా, వెయిట్ లాస్కి యూజ్ అవుతాయా అనేది చూసుకుంటూ, మన బాడీకి మెయింటైన్ అయ్యేటి ఏముంటాయి అనేది చూసుకుంటూ తీసుకోవాలబ్బా. ఇప్పుడు స్నాక్, పచ్చి బఠానీల స్నాక్ అనమాట. హెల్త్కి మాత్రం చాలా మంచిది కదా. ఇందులో క్యారెట్ యాడ్ చేశాను, అలాగే కీరా యాడ్ చేశాను, బఠానీ ఉన్నాయి కదా, చాలా చాలా మంచి అనమాట హెల్త్కి అయితే. ఇప్పుడు పచ్చి బఠానీ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. ఈ పచ్చి బఠానీ అనేది చాలా పోషకాలు ఉంటాయండి, చాలా చాలా మంచిది హెల్త్కి అయితే. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఈ పచ్చి బఠానీలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు ఆకలి వేయదు కదా. అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ తక్కువ తింటే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మనం ఇంత తినగానే కడుపు ఫుల్ అయినట్టు తొందరగా డైజెషన్ కాదు ఫైబర్ అనేది. సో ఫైబర్ మరీ ఎక్కువగా కూడా తింటే ఏంటంటే మనకు ఆకలి వేయదు, సరిగా పోషక విలువలు అందాయి అనమాట. మనం ఎక్కువ తిని లావ్ అయిపోతున్నాం అనేవాళ్ళు మాత్రం మీడియం, అంటే కొద్దిగా ఫైబర్ ఉండే ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. మనం లేకపోతే ఫైబర్ లేని కూడా తీసుకున్నాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మోషన్స్ ఫ్రీ కాదు, అలాగే మనం తొందరగా ఆకలేసి ఎక్కువ తింటే ఏమైపోతాం, లావ్ అయిపోతాం, అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మనం మీడియం ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలో ఫైబర్ ఉంది కాబట్టి మనకి ఇది వెయిట్ లాస్లో పనిచేస్తుంది అనేది మినిమం చిన్నగా తెలిసి ఉండాలి. ఈ పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కదా, వీటి వల్ల మన చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. దీనివల్ల ఈ పచ్చి బఠానీల్లో ఉండే ఏంటంటే విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రాకుండా, అంటే ఉంటే కాదు లేకుంటే రాకుండా చూస్తుంది అనమాట. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. రోగ నిరోధక శక్తి వ్యవస్థను కూడా చక్కగా పనిచేస్తుంది. మన అంటే బాడీ ఏమైనా బయట నుంచి వచ్చే రోగాలను కూడా తట్టుకోవడానికి మన బాడీని మంచిగా ఫైట్ చేసేటట్టు తయారు చేస్తుంది అనమాట. అందులో ఉండే పచ్చి బఠానీలో ఉండే గుణాలు మన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా, బాడీ స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. మన బ్లడ్ సర్క్యులేట్ చక్కగా సరఫరా కావడానికి కూడా ఈ పచ్చి బఠానీలు దోహదపడతాయి అనమాట. కాబట్టి మనం పచ్చి బఠానీలు ఎప్పుడు సీజన్లో ఎప్పుడెప్పుడు దొరుకుతాయో అప్పుడప్పుడు చక్కగా తీసుకొని కమ్మగా వాటితో వంటలు చేసుకొని తినేయచ్చు అనమాట. చక్కటి టేస్ట్, టైం పాస్ బఠానీలు అంటాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచి. అలాంటి వాటిని మనం మిస్ కావద్దు. ఎప్పుడు ఏ సీజన్లో ఏ వస్తాయో అలాంటి వాటి బెనిఫిట్స్ ఉంటాయి కదా కంపల్సరీగా, అంటే మన బాడీకి సెట్ అవుతాయి. అంటే మనం ఫ్యాట్ ఉన్నామా, తిన్గా ఉన్నామా ఆలోచించుకుంటూ, ఎలాంటి తిన్గా ఉంటే కొంచెం ఫ్యాట్ అవ్వడానికి ఆలోచించి అలాంటి ఐటమ్స్ తింటూ ఉండాలన్నమాట. బాగా మంచి లావుగా ఉన్నాము, లావుగా ఉన్న వాళ్ళు తగ్గడానికి ఎలాంటి ఐటమ్స్ ఉంటే అలాంటివి తింటూ ఉండాలి. మీడియంగా ఉన్న ఓకే, మీడియం ఒక లెవెల్ మెయింటైన్ చేసే వాళ్ళకి అలా చూసుకుంటూ తినడం. ఫుడ్ అనేది ఎవరి వాళ్ళకి తెలియాలబ్బా. ఏం తింటున్నాం అనేది ఫస్ట్ చూసుకొని అందులో ఏమున్నాయి, మన బాడీకి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మాత్రం ఆలోచించుకుంటూ తింటే లావుగారు, సన్నగారు ఒక మంచి ఫిజిక్ను మెయింటైన్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బఠానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంత నోరు ఊరిపోతుందో అంతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా మనం అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టానండి, అది వేడైన తర్వాత ఈ పచ్చి బఠానీ అనమాట, నేను వాటి
అంటే పొట్టు తీసేసి నేను స్టోర్ చేసినాయి అనమాట. లైట్గా మొలక కూడా వచ్చింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే లైట్గా. సో వాటిని కడిగాను అనమాట. కడిగి ఇప్పుడు ఏమీ వేయకుండానే కొంచెం రోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా మనం కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఏం చేయాలి అంటే మనకు కొద్దిగా చిటపటం అంటుంటాయి కదా, చూడండి కొంచెం మనకు తెలిసిపోద్ది అనమాట. అలా అయ్యేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. చూడండి ఇలా నెయ్యి వేసుకొని చక్కగా ఆ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. లైట్గా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా మన టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా, లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు అంటే ఒక క్యారెట్ అనమాట చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. లైట్గానే ఫ్రై చేసుకోవాలి, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు. ఆల్రెడీ మనకు బఠానీ అనేది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఏంటంటే క్యారెట్ను లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మనకు అవసరం లేదు, సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. నెక్స్ట్ క్యాబేజీ అనమాట, చిన్న కప్పు క్యాబేజీ తురుము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అది కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేయాలి. చూడండి సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ మాత్రం. చాలా చక్కగా ఫ్రై అవుతుంటుంది కదా, జస్ట్ హాఫ్ బాయిల్ అంటారు కదా, అలా హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశానండి నేను. వీటి వల్ల ఈ మెంతి పొడి వల్ల మంచి ఫ్లేవర్ వచ్చేసింది కదా, అలా జీలకర్ర మెంతులు 2 కలిపి నేను పౌడర్గా చేసింది ఒక 1/2 టేబుల్ స్పూన్ కొద్దిగా వేసాను అనమాట. టేస్ట్ కోసం, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందుకోసం, అలా టేస్ట్ కోసం వేసాను. ఇప్పుడు కొద్దిగా స్పైసీగా ఉండాలి కదా, కారం కారంగా కూడా. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే మనం తినే అంతగా ఐటమ్ ఎంత ఉంది, మనం ఎంత తింటాం కారం అనేది మనకు తెలిసిపోద్ది. అలా కొద్దిగా మనం తినే అంత మోతాదులో కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక ఆ స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక మనం ఇప్పుడు అది ఫ్రై అయిపోయాయి, ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడి పైన ఈ ఆనియన్ లైట్గా ఫ్రై కావాలన్నమాట. ఇలా తింటుంటే కరం కరం అంటేనే బాగుంటుందండి ఆనియన్ అనేది. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసాం, జస్ట్ వేడికి మాత్రమే లైట్గా పచ్చివాసన పోవాలన్నమాట. ఇక మనకి ఇప్పుడు బఠానీ వెజిటేబుల్స్ అనేది స్నాక్ అనేది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలైనా పెద్దలైనా తింటే చాలా చాలా హెల్దీ, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, అప్పుడు మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.